పట్టణంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరిగిందని 2-3 వార్డుల్లో స్వల్ప తేడాలను పరిశీలించాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ జరగటం ప్రజల అభ్యంతరాల కోసమని ముసాయిదా జాబితాలను ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి టీడీపీ తెనాలి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. వార్డుల పునర్విభజనపై వివరాలను తెలుసుకున్నారు. అవసరమైన సూచనలు చేశారు. గతంలో అశాస్త్రీయంగా జరిగిన వార్డుల విభజనను 2011 జనాభా లెక్కల ప్రకారం శాస్త్రీయంగా చేశారని అభినందించారు. 2-3 వార్డుల్లో కొన్ని ఓట్లు పెరగటం లేదా దూరం అవుతారనే భావన ఉన్నందున సరిచేస్తామని సూచించినట్లు తెలిపారు. విభజన చేయడం జరిగింది. అశాస్త్రీయంగా ఉన్నది శాస్త్రీయంగా చేయటం జరిగింది. ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే మన నియోజకవర్గంలో మన మున్సిపాలిటీలో 40 వార్డుల నుంచి 52 వార్డులు అవడం. ఎక్కడన్నా అబ్జెక్షన్స్ ఉంటే కూడా మనని చెప్పమన్నారు. 52 వార్డ్స్లో ఎక్కడన్నా అశాస్త్రీయ విభజన ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ అంతా బాగుంది. 2-3 వార్డ్స్లో కొన్ని ఓట్స్ పెరుగుతాయి అనే ఆస్కారం కానీ లేకపోతే కొంత అశాస్త్రీయంగా దూరం అవుతుంది అనే దీనికి అన్నింటినీ కంపాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న చోట కంపాక్ట్ చేయమని చెప్పి అడిగాము. దాన్ని కూడా మంత్రి గారితో కూడా మేము మాట్లాడి ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డెసిషన్ అనేది ఎక్కడ కనపట్లేదు. నాకు అంతా కూడా సజావుగా జరిగింది. అందరూ కూడా ఆమోదకరంగా దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. చాలా మంచి